ఇంట్లో కూర్చొని కూర్చొని బోర్ కొడుతుందని బైక్ తీసేసుకున్నా. మన బైక్ చూడు సందులో ఎలా ఉందో. అమ్మయ్య ఎట్లా బైక్ అయితే బయటికి తీసినాము. ఈ సందుల నుంచి బైక్ తీయడం అంటే పెద్ద టాస్కే ఉంది. హైవే మీదకి అయితే వచ్చేసినాము. హైవే మీదకి వచ్చినాక చూసుకున్నా ఇందులో బైక్లో అసలు ఫ్యూలే లేదు. మన ఆపోజిట్లోనే పెట్రోల్ పంప్ ఉంది. మన రోడ్కి ఆపోజిట్లోనే. ఇప్పుడు అటు వెళ్దాము, అక్కడ పెట్రోల్ కొట్టించుకొని వెళ్దాం. ఫ్యూల్ స్టేషన్లోకి అయితే వచ్చేసినాము. ఇక్కడే ఫ్యూల్ నింపుకుంటాను అనమాట. మ్యాక్సిమం అయితే ఇక్కడే ఫ్యూల్ నింపుకుంటా, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పబ్లిక్ ఉండదు, ప్లస్ త్వరగా నింపేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫ్యూల్ అయితే కొట్టించేసిన, కానీ ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన రోడ్ మీద కొంచెం ట్రాఫిక్ అవుతుంది. సో మనం ఎక్కువ లాంగ్ అయితే పోలేము. సో ఇక్కడిక్కడే నార్మల్ లోకల్లో రౌండ్ వేసి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నా. ఈ రోజు రోజుకి నిజంగానే మేడ్చల్లో ట్రాఫిక్ పెరిగిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ బైక్స్ కూడా గ్యాప్ వదలకుండా గ్యాప్ దొరికిందంటే అందులో కొట్టేస్తున్నారు. మనం కూడా వెళ్ళాలి అంతే పదిగా. ఇంత గ్యాప్లో క్లీన్గా వచ్చేసినాం. అసలు ఏదో ఇంట్లో స్ట్రెస్గా ఉందని బయటికి ఇలా వస్తే ట్రాఫిక్ ఒకటి ఇలా బయటికి బైక్ మీద రావడం వల్ల మైండ్ ఫ్రీ అయిపోద్ది. ఈ బైక్ అనే కాదు, ఏ బైక్ ఉన్నా సరే, ఆఖరికి గ్లామర్ కానీ స్ప్లెండర్ కానీ ఉన్నా సరే, టీవీఎస్ ఉన్నా సరే బ్రో, ఇలా బయటికి వస్తే ఇలా చిన్న రౌండ్ వేసి ఇచ్చిన మైండ్ ఫ్రీ అయిపోద్ది. ప్రశాంతంగా బైక్ మీద రౌండ్ వేసుకుని వద్దామంటే ట్రాఫిక్ ఒకటి చూడు ఎంత ట్రాఫిక్ ఉందో. ఎందుకు ఇలా ట్రాఫిక్ అవుతుందో నాకు తెలియదు. ముంగడు ఏమైందో కూడా నాకు తెలియదు. ఇంత ట్రాఫిక్ ఎందుకు జామ్ అయిందో తెలియట్లేదు. ఈ రోడ్ మొత్తం బ్లాక్ అయ్యింది. ఆపోజిట్ రోడ్ అయితే ఖాళీగానే ఉంది. ఈ రోడ్ అయితే ఎంటీగానే ఉంది. దాని ఆపోజిట్ రోడ్ ఇందాక వచ్చిన రోడ్ అయితే మొత్తం ట్రాఫిక్తోనే ఉంది. ఇట్లా పెద్ద పెద్ద ట్రక్స్ అంతా మార్నింగ్ సెక్షన్ మళ్ళీ అంతా. ఇట్లా ట్రాఫిక్ జామ్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వల్ల రోడ్స్ అన్నీ చిన్న అయిపోయినాయి. దానివల్ల ట్రక్స్ ఇవన్నీ హైవే కాబట్టి కామన్గా వస్తూనే ఉంటాయి. అవన్నిటికీ టర్నింగ్స్ స్పేస్ లేకపోయేసరికి ఇలా రోడ్ మధ్యలో దాటాలు ఇవన్నీ వల్ల ట్రాఫిక్ అయిపోద్ది. ఇలా వస్తున్నాడు ఇందాక బైక్ వస్తుందని తెలుసు, స్పీడ్లో ఉన్నా, సడన్గా తనకు గుద్దేస్తే మళ్ళీ మనదే ప్రాబ్లం అంటారు. మళ్ళీ ఇలా కాలనీలకి వచ్చేసినాము. ఇక ఇంట్లో ఉండి స్ట్రెస్ తీసుకున్న బదులు నార్మల్గా బైక్ మీద రౌండ్ వేసి వచ్చిన బెటర్ కదా. సో ఈ వీడియోని తీరికే ఎండ్ చేస్తున్నా. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.